ఎంతో ఇష్టపడతారు. ఇక్కడికి వస్తే కనుక మనకి జూకి విజిట్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. రకరకాల యానిమల్స్ వచ్చేసి డిఫరెంట్ గా క్రియేటివ్ గా డిజైన్ చేసినటువంటి రోబోటిక్ పార్క్ కూడా ఇక్కడ చూడొచ్చండి. మంచి బ్యూటిఫుల్ వాల్ క్లాక్ అనేది నాకు గిఫ్ట్ లాగా వచ్చేసిందండి. సో బడ్జెట్ చాలా తక్కువ అండ్ ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కూడా మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు పాప బంజీ జంప్ చేస్తుంది భయపడకుండా. వెరీ బ్రేవ్ గర్ల్. వావ్ పగిలిందండి. సో అన్ని కూడా ఎక్కడ నేను ఏది మిస్ చేయలేదు. మీ ఇల్లుని అందంగా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి మంచి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ ఎగ్జిబిషన్ లో మీరు విజిట్ చేసే రకరకాల స్టేట్స్ యొక్క కలెక్షన్స్ అన్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు బ్యాంగిల్ లవర్స్ కానివ్వండి, ఒకటి మన హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేశారనమాట. సో ఇది కూడా నేను కూడా ట్రై చేస్తాను. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా టాయ్స్ అండి. పిల్లలు ఇక్కడ విజిట్ చేస్తే ఈ స్టాల్ అయితే వదిలి వెళ్ళరనమాట. అంతగా మనకి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇది హర్బల్ స్టెయిన్ రిమూవర్ మా బట్టలపై మరకలు, ఆయిల్, గ్రీస్, కర్రీ, కాఫీ, టీ, బ్లడ్, ఇంకు, ఒక బట్ట నుంచి ఇంకో బట్టకు రంగంటిన పసుపు, పచ్చడి, పాన్, గుట్కా, టర్మట్ మరకలు ఎక్కడ పో అలాంటిది నా దగ్గర పోతుంది. అండ్ మంచి మంచి యాక్సెసరీస్ కూడా పర్చేస్ చేశాను. సో చూడొచ్చు. చిన్న పిల్లలకి ట్రై చేయాలనుకుంటే చిన్న పిల్లలకి సంబంధించినటువంటి రైడ్స్ కూడా ఉన్నాయి. సో బైక్ మీద వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట దీని మీద కూర్చుంటే. సో మంచిగా షాపింగ్ చేసేసి ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి ఈ ఫుడ్ స్టాల్ ని విజిట్ చేసి హ్యాపీగా మీ టమ్మీ అంతా కూడా ఫుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు లైవ్ గా కూడా పిల్లలు కూడా చాలా మంది ఇక్కడ వాల్ పేపర్స్ మీద నుంచొని వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్ అనేది తీసుకుంటున్నారు. ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి అనమాట. మీరు బ్రేవా, మీకు దమ్ము ఉందా ఈ గేమ్ ఆడడానికి అనుకుంటే కనుక దీనికి విజిట్ చేయొచ్చు. సో జైంట్ వీల్ అండి, నిజంగా చాలా జైంట్ గా ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో విజిట్ చేసి ట్రై చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఒక ఎగ్జిబిషన్కి వచ్చేసానండి. సో యూజువల్గా నాకు ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు వీకెండ్ కాబట్టి సో ఇక్కడ నాకు ఏంటంటే JBS దగ్గర ఒక కొత్త ఎగ్జిబిషన్ అనేది లాంచ్ అయిందండి. సో ఈ ఎగ్జిబిషన్కి వచ్చాను. సో నేమ్ వచ్చేసి ఇన్ఫాంట్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్ JBS బస్ స్టాండ్ ఉంది కదండి, జూబ్లీ బస్ స్టాండ్ పక్కనే ఎగ్జాక్ట్ పక్కనే మనకి ఈ ఎగ్జిబిషన్ అనేది లాంచ్ చేశారు. సో ఈ సమ్మర్స్కి మీరు కూడా షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి, మీ పిల్లల్ని కొత్తగా వేరే ప్లేసెస్కి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ లాగా ఉంటుంది. సో నాకేంటంటే వెంటనే చూడంగానే ఒక వ్లాగ్ తీస్తే బాగుంటుందని అనిపించింది అనమాట. సో అందుకే వెంటనే ఈ ఎగ్జిబిషన్ నేను ఎంటర్ అయిపోయాను. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి గేమ్స్ ఉన్నాయి కూడా చూడొచ్చు. అండ్ బిఫోర్ ఎంటర్ అయ్యే ముందు ఏంటంటే టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉందండి. సో ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో లోపలికి వెళ్ళి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అని కూడా చూడొచ్చు. అండ్ పిల్లలకి ఏంటంటే చాలా మందికి ఈ సమ్మర్ స్ట్రాంగ్ అనే అమ్యూజ్మెంట్ రైడ్స్ అనేవి ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. సో ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పొందాలనుకుంటారు. సో పిల్లలకి తీసుకెళ్ళడానికి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి, ఎలాంటి స్టాల్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారో కూడా ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో ఇదే ఎంట్రన్స్ అండి. సో ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనకి ఏంటంటే రోబోటిక్ యానిమల్స్ పార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఇక్కడికి వస్తే కనుక మనకి జూకి విజిట్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. రకరకాల యానిమల్స్ వచ్చేసి డిఫరెంట్ గా క్రియేటివ్ గా డిజైన్ చేసినటువంటి రోబోటిక్ పార్క్ కూడా ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ యానిమల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇవన్నీ కూడా కొంచెం క్రియేటివ్ గా రోబోటిక్ వేలో డిజైన్ చేసినటువంటి అట్రాక్టివ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, సో స్నేక్ చూడొచ్చు, అక్కడ స్నేక్ మూవ్మెంట్ కూడా మీరు చూడొచ్చు, జిరాఫీ చూడొచ్చు. సో పిల్లలకి ఎంతో అట్రాక్టివ్ గా ఈ ప్లేస్ అనేది డిజైన్ చేశారండి. చాలా అందంగా ఉంది. ఎలిఫెంట్స్ యొక్క ట్రంక్ మనకి ఏదైతే ఉంటుందో సో అది కూడా మూవ్మెంట్ లాగా ఇచ్చారు. అండ్ డైనోసార్స్ కూడా చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ గా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. అన్ని యానిమల్స్ కూడా వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ విజిట్ చేసే పిల్లలకి అన్ని కూడా నేర్పించవచ్చు అనమాట. సో రకరకాల యానిమల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో ట్రైబల్ కాన్సెప్ట్ లాగా ఇక్కడ మనకి ఏంటంటే ఈ విధంగా జంగల్లో మనకి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుందో అంతా కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే క్లియర్గా ఇక్కడ మనకి ప్లేస్ చేశారనమాట. సో చూడొచ్చు స్టాచ్యూస్ రూపంలో ఈ విధంగా ఐడల్స్ లాగా మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు కంగారు. సో ఫ్యామిలీ అంతా కూడా మనకి ఫారెస్ట్ లో ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్ గా వ్యూ అనేది మీరు చూస్తున్నారు కదా. చాలా బాగుంది. ఆ మూమెంట్ అనేది చాలా బాగుంది. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. సో లయన్, టైగర్, సో వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో పిల్లలు ఏంటంటే సమ్మర్ కాబట్టి వాళ్ళు చాలా బోరింగ్ గా ఫీల్ అవుతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ కి విజిట్ చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా ఒక ఎంజాయ్మెంట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక థ్రిల్ ఫీలింగ్ అనేది వాళ్ళకి తీసుకురావచ్చు. సో ఈ యానిమల్స్ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయండి. అండ్ వాటి యొక్క వాయిసెస్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయన్నమాట.
అండ్ అక్కడ నుంచి ఇక్కడ విజిట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఒక డిఫరెంట్ వాల్ పేపర్ డిజైన్ చేశారు. పిల్లలకి ఏంటంటే మనకు ఆ 3D ఎఫెక్ట్ లాగా, సో బాహుబలి మన థీమ్ లాగా ఇలా పట్టుకుంటాం కదా, ఆ విధంగా ఏంటంటే ఈ విధంగా ఫైటింగ్ థీమ్ అనేది ఒక వాల్ పేపర్ లాగా క్రియేట్ చేశారు. ఈ విధంగా నైఫ్ పట్టుకొని మనకి ఫైట్ చేసిన ఫీలింగ్ అనేది వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతుంటారు ఇలాంటి వాల్ పేపర్స్. అండ్ ఇది వచ్చేసి ఫైటింగ్ థీమ్ డిజైన్ చేశారు కదా. ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్ అన్నమాట. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ నుంచి ఉంటే కనుక వాటి మీద ఎలిఫెంట్ ఇలా వాటర్తో షవర్ చేస్తున్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది ఈ వాల్ పేపర్ మీద కనిపిస్తుంది. సో డిఫరెంట్ గా ఈ విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఈ ఎగ్జిబిషన్ లాంచ్ చేశారు. లోపలికి వెళ్ళి ఇంకా చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ ఏం ఉన్నాయో కూడా చూసేద్దాం పదండి. సో అక్కడ నుంచి వస్తే కనుక ఇక్కడ ఇంకొన్ని వాల్ పేపర్ థీమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒకవేళ మీరు సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే కూడా క్రొకొడైల్ దగ్గర డిఫరెంట్ మనకి RRR కాన్సెప్ట్స్ ఇక్కడ వాల్ పేపర్స్ కూడా డిజైన్ చేశారు. సో సెల్ఫీ లవర్స్ ఎవరైతే ఉన్నట్లయితే కనుక ఇక్కడ నుంచొని కూడా మీ సెల్ఫీస్ అనేది తీసుకొని మీ యొక్క మెమరీస్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు లైవ్ గా కూడా పిల్లలు కూడా చాలా మంది ఇక్కడ వాల్ పేపర్స్ మీద నుంచొని వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్ అనేది తీసుకుంటున్నారు. ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అలాంటి కాన్సెప్ట్స్ లోనే డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ సెగ్మెంట్కి వస్తే కనుక మనకి లేడీస్కి మనం షాపింగ్ అంటే చాలా ఇష్టపడతాం. ఆబ్వియస్లీ నేను కూడా ఒక షాపింగ్ లవర్నే. సో ఇక్కడ కూడా కొత్త కాన్సెప్ట్స్, కొత్త డిజైన్స్ ఏమైనా కనిపించినా, కొత్త ఐటమ్స్ కనిపించినా కూడా షాపింగ్స్ వెంటనే చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టాల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి విజిట్ చేసి ఇక్కడ స్టాల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ లాంచ్ చేశారు. సో దట్ మీరు కూడా ఒక యూనిక్ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఎగ్జిబిషన్కి విజిట్ చేస్తే కొత్త కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు బ్యాంగిల్ లవర్స్ కానివ్వండి, ఒకటి మన హెయిర్ యాక్సరీస్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి నైస్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా మనకి మడ్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ కదా. సో ఈ విధంగా స్టోన్స్ తోనటువంటి మడ్ బ్యాంగిల్స్ కూడా చూడొచ్చు. అండ్ కంప్లీట్లీ స్టోన్స్, వైట్ స్టోన్స్ తోనటువంటి బ్యాంగిల్స్ అండి. 4 పీసెస్ పేర్ లాగా వచ్చేసి ఉంటుంది అనమాట సెట్ లో. కితనే కాయ భయ్యా? 200 రూపీస్. ఓకే, మీకు ఒక డిఫరెంట్ కలర్స్ లో కావాలనుకుంటే కూడా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మ్యారేజ్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మ్యారేజెస్ మీరు వేసుకోవాలనుకుంటే ఇలాంటి న్యూ కాన్సెప్ట్ బ్యాంగిల్స్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాంగిల్స్ చూసాం కదండి, వైట్ బ్యాంగిల్స్ గోల్డ్ లో చూసాం కదా, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. కొంచెం ఫ్యాన్సీ టైప్ కావాలనుకునే వాళ్ళకి ఆ గోల్డ్ టైప్ ఫినిషింగ్ లో విత్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట. అండ్ కొంచెం పర్ల్స్ తో కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ జుమ్కా బ్యాంగిల్స్ లాగా డిజైన్ చేశారు. ये कितने के भैया? ओनली 150 का 150 रुपीस. और क्या क्या आइटम्स मिलते हैं आपके पास? एक सारा आइटम मिलेगा. घुंगरू बैंगल्स मिलेगा. घुंगरू, ओके. बैंगल्स मुव्वल लांటి బ్యాంగిల్స్ అండి. పెద్ద సైజ్ क्या क्या साइज से स्टार्ट होते हैं? साइज पूरा 28 to 6 to 4 to 6 सब मिलेगा. ऑल आइटम मिलेगा ओके. और ऐसा हटके आपको ऐसा फैंसी भी आइटम मिलेगा पूरा सेट. ఓకే, సెట్ లాగా కావాలనుకుంటే కలకత్తా బ్యాంగిల్స్. కలకత్తా బ్యాంగిల్స్. కలకత్తా. సో చూడొచ్చండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. గ్లిటరీ లుక్ అనేది కనిపిస్తుంది. రాజస్థానీ బ్యాంగిల్స్. రాజస్థానీ బ్యాంగిల్స్. వావ్, రాజస్థానీ బ్యాంగిల్స్ చూసి తెలిసిపోతుంది మనకి. ఆ నార్త్ సైడ్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. అండ్ రాజస్థానీ సెట్స్ ఆల్. ये क्या है? पूरा राजस्थानी सेट है. రాజస్థానీ సెట్ అన్నమాట. మ్యారేజెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ऑल वेराइटीज होलसेल. ये कितने का है? ये आपको 250 का रहेगा. 250 रुपीस प्राइस रहेगा हमारे पास. बस कम से कम ये एग्जीबिशन पर मैन्युफैक्चरिंग आइटम है. खाली एग्जीबिशन के लिए ऑफर है ये. సో ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారని చెప్తున్నారండి. और क्या क्या मिलता है आपके पास? हर चीज मिलता है. ग्लास बैंगल्स, मेटल बैंगल्स, स्टोन बैंगल्स, कलकत्ता बैंगल्स. ఓకే, हर आइटम मिलेगा. मेटल बैंगल इस तरह भी है. మెటల్ బ్యాంగిల్స్. ఓకే, అటు సైడ్ అంతా కూడా మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. मेटल नहीं, जयपुर नहीं. అండ్ చిన్న పిల్లలు కూడా చాలా ఉన్నాయన్నమాట రెగ్యులర్ పర్పస్ వేసుకోవడానికి. ऐसा ओपन ब्रासलेट्स भी है ऐसा मैडम. వావ్ వావ్, చాలా బాగుందండి. చూడండి మెటల్ టైప్ లో కొంచెం ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా డిఫరెంట్. ये कितने का मिलेगा? ओनली 100 रुपीस. 100 रुपीस. खाली ऑफर प्राइस है कुछ डिस्काउंट तो मिलेगा? डिस्काउंट है रही. ओके. ये क्या అండ్ ఇవి చూడండి, ఇవి కూడా చాలా బాగుందండి. మెటల్ లో చూస్తున్నాము. गोल्ड में मिलेगा हमको फैंसी. రోజ్ గోల్డ్. ఓకే, రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి. మోడల్స్ చాలా ఉన్నాయి. 2 పీసెస్ లాగా కావాలన్నా కూడా దొరుకుతాయి, 4 పీసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి. పింక్ రూబీ. వావ్, ఇది కూడా రూబీస్ లో చూస్తున్నారండి. పింక్ పర్ల్స్ వచ్చేసి. అండ్ ఇవి కూడా చూడొచ్చు. ఇవన్నీ ఎంత ఉన్నాయి ప్రైసెస్? 250 का रहता. 250 రూపీస్ అండి. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో. और ऐसा भी देखो डायमंड्स में पूरा डायमंड्स. డైమండ్స్. ఓకే, అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి. जो 20 कलर्स मिलेगा. 20 कलर्स. 20 कलर्स मिलेगा. ये कितने का है सेट? ये 150 का पेयर रहेगा. 150 रुपीस पेयर है. 100 में देंगे खाली हम. 100. ओके,
సో చాలా బాగున్నాయి డిజైన్స్. గ్లాస్ బ్యాంగిల్స్ కావాలంటే గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. जावेद महंगा बोले तो बस होलसेल शॉप रहता बस. ఇవన్నీ కూడా మెటల్ కంప్లీట్లీ హోల్సేల్. మీకు ఇక్కడ బ్యాంగిల్స్ దొరుకుతాయి. రాగానే ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ సెగ్మెంట్స్ షాపింగ్ సెగ్మెంట్ లో స్టార్టింగ్ లోనే వీళ్ళ స్టాల్ అనేది ఉందండి. సో జైపూర్ బ్యాంగిల్స్ అనేది వీళ్ళ స్టాల్ నేమ్ అన్నమాట. జావేద్ బ్యాంగిల్స్ వీళ్ళ పేరు. సో ఇక్కడ విజిట్ చేయండి, మంచి డిస్కౌంట్స్ మీకు బ్యాంగిల్స్ కూడా ఇస్తారు. आपका नाम क्या है? मेरा जावेद. जावेद. ఓకే आप ही ओनर है. ఓకే సో జావేద్ గారు అండ్ కాంటాక్ట్ అవ్వండి, డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. हमारा चैनल अनु मिरर है, सो हमारे व्यूअर्स कुछ भी आए तो आप डिस्काउंट देना जरूर. बराबर देंगे आपको. ఓకే ऐसा సో చూడొచ్చు ఇవన్నీ కూడా బ్యాంగిల్స్. నెక్స్ట్ స్టాల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ అంతా కూడా క్లాతింగ్ అన్నమాట. యాక్సరీస్ అయిపోయాయి కదా, సో యాక్సరీస్ సంబంధించి కూడా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంకా కవర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి క్లాతింగ్ సంబంధించినటువంటి షాపింగ్ స్టాల్ చూస్తున్నాము. సో ఇక్కడ మీ పేరండి? రాజేశ్వరి గారు. సో మీ స్టాల్ యొక్క నేమ్ ఏంటండి? ఐషా గార్మెంట్. ఐషా గార్మెంట్స్. ఏముంటాయి మీ స్టాల్లో? ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి మేడం. టాప్స్, బాటమ్స్, అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి మేడం. ఓకే, ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి? స్టార్టింగ్ 150 నుంచి ఉన్నాయి. 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అన్ని టైప్ ఆఫ్ క్లాతింగ్, లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్, పిల్లలవి నైట్ వేర్స్ అన్ని అన్ని సో అన్ని ఉంటాయి అన్నమాట. అన్ని ఫిక్స్డ్ రేట్ ఏనా? ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంట్ ఏం లేదు మ్యామ్, అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్. ఓకే, సో 150 రూపీస్ రేంజెస్ తగ్గట్టుగా నీట్ గా సెగ్రిగేట్ చేశారండి. మీకు నచ్చినటువంటి కలెక్షన్స్ మీరు పర్చేస్ చేయొచ్చు. 50 లాస్ట్ ఉన్నాయి మేడం. 650 వరకు లాస్ట్. స్టార్టింగ్ ప్రైస్ 150 నుంచి 650 వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. ఏమైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో చూడండి ఈ విధంగా అన్ని కూడా పిల్లలకు సంబంధించి, పెద్దలకు సంబంధించి కుర్తీస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టాల్ అండి. ఈ క్లాతింగ్ ఐషా గార్మెంట్స్ ఆపోజిట్ వీళ్ళ స్టాల్ ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని కూడా మనకి హెయిర్ యాక్సరీస్ అంటే లేడీస్ కి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. రబ్బర్ బ్యాండ్స్, సో క్లిప్స్ కానివ్వండి, క్లచెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ లాగా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైలీ పర్పస్ యూస్ చేసుకోవాలనుకుంటే రబ్బర్ బ్యాండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. సో చిన్న పిల్లలకి కావాలనుకుంటే డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. సార్ కితనే కా హై భయ్యా ये बंचेस? ये वाला 5 रुपीस का मैडम, ये वाला पूरा 10 रुपीस का है. 5 రూపీస్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా 5 రూపీస్ అండి. మొత్తం 10 రూపాయలు. ఇవన్నీ 10 రూపీస్. అంటే ఏ రేంజ్ వరకు ఉంటాయి మీ దగ్గర? మాక్సిమం 100 రూపీస్ వరకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి హెయిర్ యాక్సరీస్. ఓకే, డిఫరెంట్ రిబ్బన్ టైప్, బో టైప్ రబ్బర్ బ్యాండ్స్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎంత ఇవి ప్రైస్? 20 రూపీస్. 20 రూపీస్ క్రంచీస్. ఈ చిన్న పిల్లలకి బ్రాస్లెట్స్ ఉన్నాయి, ఈ ప్యాటర్న్స్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ బ్రేస్లెట్సా? ఇవి న్యూ టైప్స్ లో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఓకే, రబ్బర్ బ్యాండ్స్ చూడొచ్చండి చిన్న పిల్లలకి ఇష్టపడే ఇవి విధంగా. క్లిప్స్ ఉన్నాయి మొత్తం వెరైటీస్ లో. ఓకే, క్లిప్స్, హెయిర్ క్లిప్స్ మొత్తం. సో రబ్బర్ బ్యాండ్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ విధంగా మీకు కావాలనుకుంటే పిల్లలకి. ఇవి న్యూ టైప్స్ లో క్లిప్స్ ఉన్నాయి చిన్నది. ఏంటవి? ఒక స్మాల్ క్లిప్సా? స్మాల్ క్లిప్స్ హెయిర్స్ కి పిల్లలకి పెట్టడానికి అన్నమాట. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంత ఇది మనకి పీస్? మొత్తం 50 రూపాయలు. 50 రూపీస్ పీస్. ఇవి కూడా ఉన్నాయి మేడం మొత్తం సెట్స్. ఓకే, జ్యువెలరీ, ట్రెడిషనల్ టైప్ 1 గ్రామ్ జ్యువెలరీ లాగా కనిపించేటువంటి కలెక్షన్స్ అన్నమాట. లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ అన్ని కూడా ప్లక్కర్స్. ఇవి సెక్షన్ అంతా కూడా ప్లక్కర్స్. ఇవి మనకి ఏ రేంజ్ నుంచి ఉన్నాయి? 20 రూపీస్ నుంచి ఉన్నాయి మేడం, 80 రూపీస్ వరకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడొచ్చండి చైన్స్, వెస్టర్న్ ఐ చైన్స్. ఈ విధంగా మనకి లాకెట్ లాగా వచ్చేసి బాగా ట్రెండింగ్ గా వేస్తున్నారు చాలా మంది. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సింపుల్ గా ఉన్నటువంటి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో కూడా చైన్స్ ఉన్నాయి. ఓకే, ఇయర్ రింగ్స్, చైన్స్. సో బ్లాక్ స్క్రంచీస్ ఉన్నాయి మేడం. స్క్రంచీస్, బోట్. ఈ విధంగా మనకి ఇలా హ్యాంగింగ్ లాగా కావాలనుకుంటున్నాయి, వితౌట్ హ్యాంగింగ్ లాగా జస్ట్ స్క్రంచీస్ కావాలన్నా కూడా దొరుకుతున్నాయి. అండ్ హెయిర్ క్లిప్స్ అంటే ఇవి కూడా చూడొచ్చు. 1 పీస్ లాగా ఈ విధంగా మనకి పెట్టుకోవడానికి. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. పర్ల్స్, ఈ విధంగా బో టైప్ డిజైన్స్, రకరకాల డిజైన్స్. ఓకే, ఇవి వచ్చేసి మనకి హెయిర్ సెట్ అన్నమాట. సో టై చేసుకోవడానికి డిఫరెంట్ ఏమైనా హెయిర్ స్టైల్స్ ట్రై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సెట్స్. చిన్న పిల్లలకి మొత్తం క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్ని కూడా పిల్లలకి సంబంధించినటువంటి హెయిర్ క్లిప్స్ అండి. సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి యాక్సరీసే ఉంటాయి. సో ఏమైనా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఇట్లాంటివి ఉన్నాయి మేడం, బ్రషెస్ ఉన్నాయి, మేకప్ యాక్సరీస్ కూడా ఉన్నాయండి, పఫ్స్. సో అన్ని కూడా చూడొచ్చు. బ్రషెస్ కానివ్వండి, మేకప్ బ్రషెస్. అండ్ ఇక్కడ రింగ్స్ కూడా ఉన్నాయి, గోల్డ్ ఫినిషింగ్, మనకి మెటల్ ఫినిషింగ్, ఆక్సిడైజ్లో అన్ని కూడా ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి కిడ్స్కి సంబంధించిన టాయ్స్ అండి. ఎస్ఎస్ టాయ్స్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడ రకరకాల టాయ్స్ కలెక్షన్స్ అన్ని కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, లైవ్ కూడా చూడొచ్చు, బబుల్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు, చూడొచ్చు. అండ్ ఈ విధంగా టాయ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. రఫ్ గా నేను కొన్ని టాయ్ కలెక్షన్స్ మీకు నేను చూపిస్తాను, లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్ కలెక్షన్స్. ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలనుకుంటే ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ విధంగా యానిమల్స్ కావాలనుకుంటే యానిమల్స్, అన్ని రకాల ఉన్నాయండి.
సో ఈ విధంగా మనకి ఏంటంటే మ్యాజిక్ బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ విజిట్ చేయండి, వీళ్ళ ప్రైస్ అన్ని కూడా మీకు మెన్షన్ చేస్తారు. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇవన్నీ కూడా టాయ్స్ అండి. పిల్లలు ఇక్కడ విజిట్ చేస్తే ఈ స్టాల్ అయితే వదిలి వెళ్ళరనమాట, అంతగా మనకి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. గిటార్స్, పియానోస్, క్యాసినో, ఇవన్నీ కూడా డిఫరెంట్ కార్స్ కానివ్వండి, డాల్స్ కానివ్వండి, సో అన్నీ కూడా ఈ స్టాల్లో మీరు చూడొచ్చు. సో ఇక్కడ అన్ని కూడా క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయండి. లైక్ మనకి పికిల్ జార్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, మగ్స్ కానివ్వండి, ఈ విధంగా మిల్క్ మగ్స్, డిఫరెంట్ డిజైన్స్లో కాఫీ మగ్స్ కానివ్వండి, టీ కప్స్. సో ఈ విధంగా అగరబత్తీస్ వేసుకోవడానికి అగరబత్తీ స్టాండ్స్, ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఏంటంటే వాళ్ళు కిట్టి బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా, సో ఈ విధంగా కిట్టి బ్యాంక్స్ కూడా స్మాల్ క్యూట్ కిట్టి బ్యాంక్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ రేంజెస్ అన్ని కూడా మనకి ఏంటంటే సిరమిక్ మెటీరియల్స్తో ఉన్నటువంటి కప్స్ కలెక్షన్స్ అన్ని కూడా చూస్తున్నారు. ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి వెరైటీస్. వీళ్ళ లోపలికి వెళ్తే మనకి ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే లేడీస్ ఎక్కువగా హౌస్ వైఫ్స్ కిచెన్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి కిచెన్ సంబంధించిన కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు. లైక్ మనకి ఆనియన్ కటర్ కానివ్వండి, సో రెడీమేడ్గా ఇన్స్టెంట్గా అయిపోయేటువంటి కటింగ్ మెషిన్ మీరు చూస్తున్నారు. సో మాన్యువల్గా వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. సో జస్ట్ ఆనియన్స్ని పీల్ చేసేసి కట్ చేసి అందులో వేస్తే కనుక స్మాల్ పీసెస్ లాగా కట్ అయిపోయి ఈ విధంగా వస్తాయన్నమాట. సో ఇలాంటి డివైజెస్ కూడా ఉన్నాయండి. సో చూడొచ్చు కటింగ్ టైప్ సంబంధించిన డివైజెస్ అనమాట అన్ని కూడా. సో ఇక్కడ అన్ని కూడా కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇందాక చెప్పాం కదా లోపలికి వెళ్తే చాలా ఐటమ్స్ కనిపిస్తాయని చెప్పేసి. సో కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బాస్కెట్స్ కానివ్వండి, సో కంటైనర్స్ కానివ్వండి, అన్ని కూడా ఈ సెక్షన్లో ఉంటాయి. సో ఒకసారి స్టోర్ అంతా కూడా చూసేయండి. ఆగ్రా ఫుట్వేర్ స్టాల్కి వచ్చేసామండి. ఇక్కడ డిఫరెంట్ ఫుట్వేర్ కలెక్షన్స్ అన్ని కూడా ఈ స్టాల్లో మీకు లభిస్తాయి. లైక్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 300 రూపీస్ రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయి. లైక్ మనకి డైలీ వేర్ స్లిప్పర్స్ కానివ్వండి, లోఫర్స్ కానివ్వండి, శాండిల్స్ కానివ్వండి, హీల్స్ కానివ్వండి, వాట్ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా ఈ స్టాల్లో మీరు చూడొచ్చు. ప్రైస్ వచ్చేసి 200 to 300 రేంజ్ వరకు ఇక్కడ ఈ స్టాల్లో అన్ని కూడా మనకి కనిపిస్తాయి. ఈ స్టాల్ వచ్చేసి కంప్లీట్లీ మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయండి. సో చాలా మంది మన లేడీస్ ఎవరైతే ఉంటారో ఎగ్జిబిషన్స్ వెళ్ళంగానే చాలా మంది బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ స్టాల్ అంతా కూడా మనకి బెడ్షీట్స్ ఉంటాయి. సేమ్ టైం మెన్స్కి సంబంధించిన కాటన్ షర్ట్ కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ డోర్ మ్యాట్స్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి వెయిట్ని బట్టి ఉంటుందండి. స్టార్టింగ్ వెయిట్ యొక్క ప్రైస్ వచ్చేసి సపోజ్ తీసుకున్నారనుకోండి 100 గ్రామ్స్ యొక్క వెయిట్ వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ విధంగా వెయిట్ని బట్టి ఇక్కడ మ్యాట్స్ అనేవి మనకి కేజీ హిసాబ్ లాగా, వెయిట్ హిసాబ్ లాగా మనకి ప్రైస్ అనేది చెప్తారు. సో ఇక్కడ అన్ని కూడా మ్యాట్స్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి మ్యాట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ మెన్స్ షర్ట్సే కాకుండా కాటన్ సంబంధించిన శారీ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి. సో ఈ స్టాల్లో వచ్చేసి మనకి డిఫరెంట్ ఆర్టిఫిషియల్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. లైక్ మన ఫ్లవర్ వాజెస్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానివ్వండి, ఎంతో క్యూట్గా న్యాచురల్గా కనిపించినటువంటి ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అంటే ఈ సెక్షన్లో మీరు 150 రూపీస్ అనమాట. ఏది తీసుకున్నా కూడా ఇది వచ్చేసి 150 రూపీస్, ఎనీ 150 ఈ విధంగా ప్రైస్ అనేవి మెన్షన్ చేశారు ప్రతి ఒక్క సెక్షన్లో. సో డిఫరెంట్ కలెక్షన్స్ మీ ఇల్లుని అందంగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇవి ఏంటంటే ఈజీలీ వాషబుల్, మంచి పెద్ద మెయింటెనెన్స్ కూడా మనకి ఉండదన్నమాట. నీట్గా మనం వాష్ చేసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మంచూరియా మసాలానా? అవును. ఓకే, అంటే రెడీమేడా? రెడీమేడ్ మేడం. ఇలా పౌడర్ ఉంటుంది, కొంచెం పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్ ఉల్లిగడ్డ కానివ్వండి, ఆలుగడ్డ, బెండకాయ, దొండకాయ, గోబీ మేడం. గోబీ వేసారా? గోబీ కలపాలి, ఫ్రై చేయాలి. ఉప్పు కారం వేయద్దు, అన్ని ఇంట్లో ఉంటాయి. ఏ వెజిటేబుల్ మిక్స్ చేసేసి కలపాలి, ఫ్రై చేయాలి. సో అప్పటికప్పుడు స్నాక్స్ ఎవరైనా తినాలి అనుకుంటే వెంటనే ఇన్స్టెంట్ గా ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకొని, వాటర్ మిక్స్ చేసుకొని, మీకు నచ్చినటువంటి వెజిటబుల్స్ కానివ్వండి అన్ని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది నాన్ వెజ్? నాన్ వెజ్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఏదైనా చేసుకోవాలి. ఓకే, ఎంత ఇది ప్యాకెట్? 100కి 2 మేడం. 100కి 2 అంటే ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 200 గ్రామ్స్ ఉంటుంది, 2 కేజీకి వస్తుంది. 1 ఇయర్ ఉంటుంది ఎక్స్పైరీ. 1 ఇయర్ ఉంటుంది ఎక్స్పైరీ. ఓకే, ఇది నాన్ వెజ్ అండి. ఒకవేళ వెజ్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక వెజ్ యొక్క పౌడర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉంది అని చెప్పేసి. బాగుంది, గోబీ మంచూరియా
చాలా బాగుంది. సాల్ట్ కూడా ఏం మిక్స్ చేయలేదు, బట్ సాల్ట్ అయితే సరిపోయింది అండ్ క్రిస్పీగా సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఈ స్టాల్లో ఎక్స్క్లూజివ్గా మనకి జైపూర్ కలెక్షన్స్ దొరుకుతాయండి. లైక్ జైపూరి దుపట్టాస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, అన్ని కూడా ఈ స్టాల్లో ఉంటాయి అనమాట. చెప్పాను కదా, ఈ ఎగ్జిబిషన్లో మీరు విజిట్ చేసే రకరకాల స్టేట్స్ యొక్క కలెక్షన్స్ అన్ని కూడా చూడొచ్చు. సో ఇవి వచ్చేసి బాందీ బేస్డ్. జైపూర్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది బాందిని అనమాట. సో ఈ విధంగా టై అండ్ డై బాందిని, ప్యూర్ నేచురల్ బాందిని దుపట్టాస్ అనేవి మీరు చూడొచ్చు. ఈ విధంగా ఈ ప్రైస్ కిतना रहेगा ये 950 రూపీస్. సో దుపట్టా మనకి కంప్లీట్లీ సల్వార్ సెట్ లాగా వచ్చేసి ఉంటుందండి. ఒకవేళ సపరేట్ దుపట్టాస్ కావాలంటే కూడా దుపట్టాస్ కూడా చూడొచ్చు. సో ఇవన్నీ కూడా జైపూర్ యొక్క కలెక్షన్స్. బెడ్షీట్స్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, దుపట్టాస్ కానివ్వండి, అన్నీ కూడా వీళ్ళ స్టాల్లో అనేది దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కుషన్స్, మీరు కాంట్రాస్ట్ పిల్లోస్ వేసుకోవాలంటే కుషన్ కవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో షాపింగ్ చేసి బాగా అలసిపోయాను నేను కూడా. సో ఏంటంటే కొంచెం రిలీఫ్ కోసం గేమ్స్ ఆడుతున్నాను అనమాట. ఇక్కడ అక్కడక్కడ మనకి షాపింగ్ చేసే తర్వాత కొన్ని గేమ్స్ కూడా ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టారండి. సో అందులో బాగా ఫేమస్, మన చిన్నప్పటి నుంచి మనం ఆడుతూ ఉన్నాము. ఈ విధంగా మనకి గన్ షాట్ లాగా బెలూన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం కదా, అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో టక్ నేను ఎన్ని బెలూన్స్ పగలు కొడతాను మీరు కూడా చూడండి, ఈ బ్లాగ్లో కూడా చూస్తారు. సో గోల్ చూసి కొట్టాలి. సో గోల్ చూసి చూద్దాం, ట్రై చేద్దాము. వావ్ వావ్ పగిలిందండి. వావ్ గురి బాగానే పెట్టాను. సో చాలా ఫన్నీగా బాగుంటుంది ఇలాంటి గేమ్స్. वाओ सो कितने शॉट्स है एक राउंड में 50 में 6 ఓకే 50 రూపీస్కి 6 షాట్స్ అనేవి మీరు చేయొచ్చండి. సో నేను ఇందాక ఆరెంజ్ 2 షాట్స్ కొట్టాను, ఇప్పుడు పింక్ ట్రై చేద్దాము. వావ్ పింక్ షాట్. సో అన్నీ కూడా ఎక్కడ నేను ఏది మిస్ చేయలేదు. సో నెక్స్ట్ ఎల్లో. వావ్ ఎల్లో కూడా. సో కంప్లీట్లీ 50 రూపీస్కి 6 షాట్స్. నెక్స్ట్ మళ్ళీ ఆరెంజ్ ట్రై చేస్తున్నాను. వావ్ ఇది పోయిందా. సో ఇది లాస్ట్ షాట్ అండి. లెట్ మీ ట్రై వైట్ బెలూన్. వావ్ ఒక్కటి అంటే 6 షాట్స్లో 5 షాట్స్ కరెక్ట్గా పెట్టాను, ఓన్లీ 1 షాట్ పోయింది. బట్ 50 రూపీస్కి వర్త్ అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. సో నేను ట్రై చేయాలనుకుంటే విజిట్ చేయండి. సో మంచి మంచి గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి షాపింగ్తో పాటు. సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళి అక్కడ ఏమున్నాయి కూడా చూసేద్దాం. సమ్మర్ కదండి, ఎండ బాగా పెరిగిపోయింది అండ్ నా కళ్ళు కూడా బాగా బర్న్ అవుతున్నాయి అనమాట. సో అందుకే నేను ఏంటంటే కొంచెం కూలింగ్ గ్లాసెస్ వేసుకుందామని చెప్పేసి ఈ స్టాల్కి వచ్చాను. ఇక్కడ అన్ని కూడా మంచి మంచి కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి. సో సార్ అడిగి తెలుసుకుందాం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సార్ చెప్పండి, మీరు కూలింగ్ గ్లాసెస్లో ఎలాంటి రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? రేట్ అంటే మేడం 150, 200, 300 లాగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఎండలా పోతే సమ్మర్ ఉన్నాయి కదా, చాలా నడుస్తుంది ఇది. అవునవును, కళ్ళు బాగా మండిపోతున్నాయి. సో అన్ని కూలింగ్ గ్లాసెస్ మరి సోనీ ఆప్టికల్ నాంపల్లి జనవరిలో పెద్ద ఎగ్జిబిషన్ లో పెడతాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినాం మేము. క్వాలిటీ మంచి మంచి రకాల కారు అద్దాలు ఉన్నాయి. నా ఫేస్ సెట్ అయ్యేలాగా ఒక మంచి కూలింగ్ గ్లాసెస్ తీయరా? ఓకే, అన్ని కలర్స్ ఉన్నాయి. నాకు బ్లాక్ కావాలి. బ్లాక్ బ్లాక్ మొత్తం కలర్స్ ఉన్నాయి మా దగ్గర. వావ్ బ్లాక్ అండి, నాకు చాలా ఇష్టం. సో ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ సెషన్లో. అయితే వేసుకున్నాను. సో సమ్మర్ కదా, ఇలాంటి గ్లాసెస్ వేసుకుంటే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి. సో ఇది వచ్చేసి గ్లాసెస్. ఒకవేళ మీకు కొన్ని ఫన్నీ మంచి ఫంకీగా ఉన్నటువంటి గ్లాస్ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు స్టాల్కి. మీ స్టాల్ నేమ్ ఏంటి సార్? సోనీ ఆప్టికల్. సోనీ ఆప్టికల్. ఓకే, మీకు సపరేట్గా ఏమైనా స్టోర్ ఉందా? ఎగ్జిబిషన్స్ లో మీ స్టాల్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఓకే, సో చూడొచ్చండి, సోనీ ఆప్టికల్స్ విజిట్ చేస్తే మంచి మంచి గ్లాస్ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో యూజువల్గా మనం బట్టలు ఏదైనా తిన్నప్పుడు కానీ మరకలు వెంటనే పడినప్పుడు మనకి అవి రిమూవ్ చేయడానికి చాలా టఫ్ జాబ్ లేడీస్కి అయితే. సో అలాంటి ఆ జాబ్ని ఈజీ చేయడానికి ఈ టైప్ ఆఫ్ లిక్విడ్స్ వచ్చాయన్నమాట. సో వీటిని ఎలా యూజ్ చేయాలో మనకి డెమో ఇస్తారు. సో చూడండి, ఇది హెర్బల్ స్టెయిన్ రిమూవర్ మా. బట్టలపై మరకలు, ఆయిల్, గ్రీస్, కర్రీ, కాఫీ, టీ, బ్లడ్, ఇంకు ఒక బట్ట నుంచి ఇంకో బట్టకు రంగంటిన పసుపు, పచ్చడి, పాన్ గుట్కా. అంటే పసుపు మరకలు కూడా పోతాయమ్మా. టర్మరిక్ మరకలు ఎక్కడ పోవు, అలాంటిది నా దగ్గర పోతుంది. వాషింగ్ అని పోతున్నాయి. ఇది ఎలాంటిదైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదే కాకుండా గోల్డ్, సిల్వర్, బ్రాస్, కాపర్ అలాంటి మెటల్స్ లో ఎలాంటివైనా కడుక్కోవచ్చు మనం. ఈ బ్రష్ ఫ్రీగా ఇస్తారా? ఈ బ్రష్ ఫ్రీగా ఇస్తాను. ఓకే, ఇది మెటల్స్ అన్నాం కదా, ఎగ్జాంపుల్ ఇది తడిపాను, తడిపాక దీనిపైన వేసాం మనము. ఓకే, ఇలా వేసాక ఎగ్జాంపుల్ ఒక 5 రూపాయల బిల్లు ఉందమ్మా. బ్రాస్ కాయిన్ ప్లీజ్, 5 to any బ్రాస్ కాయిన్.
ఇప్పుడు ఆ షూ బ్లాక్ షూ అవి వైట్ షూ అవి క్లీన్ చేసుకోవచ్చు. బురదగా ఉంటే Okay. ఏమైనా క్లీన్ చేయొచ్చు. మల్టీపర్పస్ పిల్లలు గోడల మీద బొమ్మలు వేస్తారు, అది క్లీన్ చేయొచ్చు. వాల్స్ పైన కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాల్స్ పైన క్లీన్ చేయొచ్చు, సోఫాస్ క్లీన్ చేయొచ్చు, లెదర్ సోఫాస్ అలాంటివి ఏమైనా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఈ కాయిన్ ఇలా ఉంది, చూశారు కదా, 5 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్. ఇత్తర్లో బ్రాస్ లో దేవుడి విగ్రహాలు, గోల్డ్ కడిగినా తరుగుపోదు మనది. ఇది టోటల్లీ హెర్బల్, నో యాసిడ్ నో కెమికల్. ఏ ల్యాబ్ లోనైనా చెక్ అంటే చేసుకోవచ్చు. చేతులు పాడవడం అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా పట్టిక, కుకుడుకాయ, నిమ్మతొక్క, చిల్లగింజలు, ఉసిరిపప్పు, కలమంద అలాంటి దాంతో తయారైంది. ఓకే, సో యాసిడ్ ఎలాంటిది కాదు, ఎలాంటి యాసిడ్ అలాంటిది కాదమ్మా. ఇది టోటల్లీ హెర్బల్ న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. సో చూద్దామండి ఎంత వైట్ గా అవుతుందో ఇప్పుడు. ఆర్బీఐ కాయిన్ ఎలా ఉంటుందో అలా వస్తుంది మీకు. ఓకే, టోటల్లీ ఆర్బీఐ కెమికల్స్ లేకుండా ఈ విధంగా ఆర్గానిక్ వేలో మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే యూజువల్ పూజ సామాన్ తోమినప్పుడు మన చేతులన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కదండి, ఇలాంటి లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల. కన్ఫర్మ్ గా యాసిడ్ మిక్స్ ఉంటుంది మిక్స్ తాంబర్ లో. మా దాంట్లో యాసిడ్ అలాంటిది ఏముండదు. వావ్, యాసిడ్ అలాంటిది ఏముండదు. కాయిన్ కొత్త కాయిన్ అనుకుంటారు అని ఇస్తే కదా. కాయిన్ ఎలా అయిపోయింది చూడండి, ఆర్బీఐ ఎలా వస్తుంది అలా సో వస్తుంది. చూడండి, ఇది ఇటు సైడ్ హెడ్స్, మీరు టైల్స్ చూస్తున్నారు చూడండి, ఈ విధంగా షైనీగా అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పూజ సామాన్లు కూడా ఇలా వాష్ చేసుకోవచ్చు, ఈ విధంగా తెల్లగా మారిపోతాయి. అండ్ ఇవే కాకుండా మెటల్సే కాకుండా క్లాత్ కూడా ఈ విధంగా వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదంతా మనకి ప్రైస్ 180. ఇది 180 రూపీస్ కి రెండు ఇస్తారా? ఇస్తాను, 150 కి ఇస్తున్నాను. బ్రష్ కూడా ఫ్రీ వస్తుంది. అండ్ ఈ లిక్విడ్స్ అన్ని 2 డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. అదొకటి బట్టలకు, ఒకటి ఆర్నమెంట్స్ కి అలా. ఓకే, అంటే ఇందులో ఏది బట్టలది ఏది మెటల్స్ కి? ఇది ఆర్నమెంట్స్ కి, ఇది బట్టలకు. ఓకే, అంటే మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది ఆర్నమెంట్స్ కండి, ఇది వచ్చేసి క్లాతింగ్ కి యూస్ చేసుకోవచ్చు అనమాట. 2 డిఫరెంట్ లిక్విడ్స్. సో నేను పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేయండి. నేనైతే డెఫినెట్ గా పర్చేస్ చేస్తాను, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నా, సో గోడల మీద అలాంటి గాతలు వాళ్ళు వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాష్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అలాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాంటిది వస్తాయి కదా, అది కూడా క్లీన్ సో చేసుకోవచ్చు. ఈ విధంగా క్లీన్ అయిపోతుంది. మీ 5 రూపీస్ కాయిన్ మీకు ఇచ్చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ స్టాల్ దగ్గరకు వచ్చామండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇందాక గన్ షాట్ చేశాం కదా, మాన్యువల్ గా ఆడే గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు కొన్ని గ్లాసెస్ అరేంజ్ చేశారు. సో బాల్ ఇస్తారు, ఆ బాల్ తో హిట్ చేస్తే కనుక మనకి అంటే అన్ని గ్లాసెస్ కింద పడిపోవాలి. అలా పడిపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ లో మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా గేమ్స్ ఆడి కూడా తీసుకోవచ్చు. గేమ్స్ కి మనకి పర్ హెడ్ ప్రైజ్ ఉంటుంది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. భయ్యా कितने का है गेम? 50 రూపీస్ 1 ఛాన్స్. ఓకే, ఎక్ బార్ దే. సో 50 రూపీస్ కి 1 ఛాన్స్ ఉంటుంది. మీరు ఎన్ని ఛాన్స్ తీసుకున్నా కూడా అన్ని ఇంటూ 50 వేసుకొని మీరు బాల్స్ అనేవి హిట్ చేయాలన్నమాట. సో నేను ఒక ట్రయల్ వేస్తాను. సో ఎన్ని గ్లాసెస్ పగులుతాయి నాకు తెలీదు. సో ట్రై చేసి చూద్దాము. సో పిల్లలు అయితే బాగా ఇంట్రెస్టింగ్ గా ఆడతారు. సో లెట్ మీ ట్రై అండి. సో 3 గ్లాసెస్ మిగిలిపోయాయి. సో చూడొచ్చు ఈ విధంగా అన్ని కింద పడిపోవాలన్నమాట. అన్ని కింద పడిపోతే ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో కొంచెం కాన్సన్ట్రేషన్తో ఆడితే కనుక మనకి ఐటమ్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి గేమ్స్. ఈ విధంగా ఈ గేమే కాకుండా ఇంకా పక్కన కూడా చాలా మాన్యువల్గా ఆడినటువంటి గేమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి మీరు చూసేయండి. సో ఇక్కడ కూడా చూడొచ్చు కొన్ని మాన్యువల్గా ఆడే గేమ్స్ అనమాట. సో మనీ ఇచ్చారండి, రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా నేను కూడా ట్రై చేస్తాను, నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది కూడా ట్రై చేస్తాను. ఎన్ని రింగ్స్ ఇచ్చారంటే 1 2 3 4 5 6 10 రింగ్స్. ఓకే, ఈ ప్రైస్ కితనే కాయి? 50 రూపీస్కి 10 రింగ్స్ ఇస్తారు. సో రింగ్స్ మనం వేసుకుంటే ఆ క్యాష్ అంతా కూడా మనకే అనమాట. సో లెట్ మీ ట్రై అండి ఇది కూడా. ఓ లైట్గా పడింది, కొంచెం మిస్ అయింది. ఓ కొంచెం జరగరా, అది పడింది మనకే. సో 1 ఓ चलो ठीक है, मैं थोड़ा बाहर आया हूँ. కష్టమే గేమ్, కొంచెం కాన్సన్ట్రేషన్తో ఆడాలి. ఓ టఫ్ గేమే. అన్నీ కొంచెం టచ్ అయ్యి అలా ఉండిపోతున్నాయి, ఫుల్గా పడట్లేదు. మళ్ళీ దీనికి లాస్ట్ అండి లక్కీ రింగ్, ట్రై చేద్దాం. ओ పోయింది भैया, वो रिंग में डाला देखो एक बार. नहीं वैसा नहीं होता. हाँ वैसा नहीं होता, क्यों? पूरा होता है. पूरा. సో మొత్తం పడాలంట అండి. సరే ఇవ్వరంట చూడండి. ఓ ఐసా.
సో అక్కడ సైడ్ లో వేశారు, నేను వేయలేదు కానీ పక్కన వాళ్ళు వేశారు, వాళ్ళకి ఆ క్యాష్ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా 50 రూపీస్ కి 10 డ్రింక్స్ ఇస్తారు. సో ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గేమ్ అయితే. సో వరుసగా 2 గేమ్స్ అయితే ఆడాను, నెక్స్ట్ గేమ్ కూడా ఆడబోతున్నాను. సో ఈ గేమ్ ఏంటంటే 3 బాల్స్ ఇస్తారండి. ఇందాక పెద్ద గ్లాసెస్ అరేంజ్ చేశారు కదా, ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న గ్లాస్ ఉంటాయి. సో ఈ 3 బాల్స్ తో అన్ని గ్లాసెస్ ని మనం పడగొట్టొచ్చు అనమాట. సో ఆ ఛాన్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ 50 రూపీస్ కి 3 బాల్స్ ఇస్తారు. సో ఇది కూడా నేను ట్రై చేస్తాను. అండ్ ఇది ఒకవేళ అన్ని గ్లాసెస్ పడేస్తే కనుక ఇవ్వనటువంటి ఎలాంటి ఐటమ్స్ అన్నా మీ చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు. 3 బాల్స్, ఫస్ట్ బాల్ ట్రై చేస్తున్నా. సో పోయింది. సో అన్ని గ్లాసెస్ పడేయాలన్నమాట, బట్ అన్ని అవ్వలేదు. ఒక 4 గ్లాసెస్ అయితే ఉన్నాయి. సో అన్నీ పడేస్తే ఇందులో ఒకటి తీసుకోవచ్చు. నేనైతే పడలేకపోయాను, మేబీ మీరు ట్రై చేయొచ్చు, మీకైతే వస్తుండొచ్చు. సో డెఫినెట్గా విజిట్ చేసి ట్రై చేయండి, గేమ్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో విజిట్ చేసి అయితే ట్రై చేయండి. సో ఇది ఒక ఫన్నీ గేమ్ స్టాల్ దగ్గరకు వచ్చామండి. ఇది కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. బాల్స్ ఇస్తారు, సో ఒక 6 బాల్స్ ఇస్తారు. ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఈ గేమ్ ఆడాలి అనుకుంటే. సో 6 బాల్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా డిస్ప్లే పైన, ఆ నెంబర్స్ లో బాల్స్ వెళ్తే కనుక కౌంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అయితే గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడ మీకు ఏ నెంబర్ వస్తుందో ఆ గిఫ్ట్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అది ఎంత పెద్ద గిఫ్ట్ అయినా కూడా మీకు ఇచ్చేస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే వీటిలోకి మీ బాల్స్ అనేవి వేయాలి. సో నేను కూడా ట్రై చేస్తాను, చూద్దాము ఏ నెంబర్కి కనెక్ట్ అవుతుందో ఈ బాల్ అనేది. సో లెట్ మీ ట్రై. పెద్ద నెంబర్స్ ట్రై చేస్తాను, ఎందుకంటే పెద్ద నెంబర్స్ గిఫ్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట, పెద్ద సైజులో. సో one ఓకే 4 అండ్ సో 4 5లో ట్రై చేద్దాం. అది అటో వెళ్ళింది, 4లోకి వెళ్ళింది, 5లోకి ట్రై చేస్తే. సో లెట్ మీ ఎయిమ్ ఫర్ 6. 1లోకి వెళ్ళింది, 6లోకి వేస్తే 6లో ట్రై చేద్దాం ఈసారి. 2లోకి వెళ్ళింది. సో చూడొచ్చు, బాల్స్ అయితే వేసానండి. ఇప్పుడు కౌంట్ చేద్దాము. సో 4 నుంచి వద్దాము. సో 4లో 2 బాల్స్ పడ్డాయి కాబట్టి 4 + 4 8 + 2 10 10 + 4 14 14 + 2 16. సో 16లో మనకి ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి. సో 16లో ఏ గిఫ్ట్ ఉందో మనం చూసేద్దాము. సో అక్కడ అన్ని కూడా 8 34 9 33 12 8. సో హియర్ అండి మనకి వాల్ క్లాక్ మనకి 16 నెంబర్ ఉందన్నమాట. సో ఆ గిఫ్ట్ మనకే. సో ఆ విధంగా మీరు ఏ నెంబర్ వేసినా కూడా గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది. సో నేనైతే ఆ క్లాక్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. భయ్యా ఓ 16 నెంబర్గా క్లాక్ దేదోనా. సో 50 రూపీస్ బడ్జెట్, ఓన్లీ 50 రూపీస్ బడ్జెట్ పెట్టాను. సో ఇంత పెద్ద మంచి బ్యూటిఫుల్ వాల్ క్లాక్ అనేది నాకు గిఫ్ట్ లాగా వచ్చేసిందండి. సో బడ్జెట్ చాలా తక్కువ అండ్ ఇలాంటి పెద్ద గిఫ్ట్స్ కూడా మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. నేను తీసుకొని ఇంట్లో మంచిగా అరేంజ్ చేస్తాను. సో వచ్చేసి వాల్ క్లాక్. సో ఈ గేమ్స్ అన్ని ఆడి నాకైతే చాలా అలసిపోయానండి. సో ఐఎమ్ స్టార్వింగ్, ఐ వాంట్ ఈట్ సమ్ ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ ఈ గేమ్స్ ఆడిన పక్కనే మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్. సో అంతా కూడా ఫుడ్ కోర్ట్ అండ్ చాలా రష్గా ఉంది. చాలా మంది విజిట్ చేశారు ఎగ్జిబిషన్కి. సో ఫుడ్ కోర్ట్ కూడా చాలా రష్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. సో అక్కడ చాలా డిస్ప్లే కూడా చాలా ఐటమ్స్ పెట్టారు. సో చాట్ బండార్ ఫుడ్ కోర్ట్ యొక్క నేమ్ ఆగ్రా డైమండ్ చాట్ బండార్ అనమాట. సో ఇక్కడ మనకి వెజ్ మంచూరియా, ఫాస్ట్ ఫుడ్, పావ్ బాజీ, చోలే భటూరా, డిఫరెంట్ అండ్ ఫుడ్ లవర్స్కి అయితే పానీపూరి ఇష్టమో సో పానీపూరి కూడా అవైలబుల్గా ఉంది. సో మంచిగా షాపింగ్ చేసేసి ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి ఈ ఫుడ్ స్టాల్ని విజిట్ చేసి హ్యాపీగా మీ టమ్మీ అంతా కూడా ఫుల్ చేసుకోవచ్చు. సో చాలా మంచి వేసాను. ఆ స్మెల్ అంతా కూడా మసాలా స్మెల్స్ అన్నీ కూడా బాగా టెంప్ట్ చేస్తున్నాయి తినాలి అని చెప్పేసి. సో నేనైతే ఫుడ్ తినేస్తాను. సో మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. సో ఇంతలోపు నేను ఫుడ్ తినేసేసి నేను మళ్ళీ వస్తాను. సో ఈ ఫుడ్ కోర్ట్ పక్కన మనకి పాప్కార్న్ కూడా ఉందండి. సో నేనైతే ఒక పాప్కార్న్ తీసుకొని నేను అమ్యూజ్మెంట్ రైడ్స్కి వెళ్ళిపోతాను. నాకు చాలా ఇంట్రెస్ట్. సో వెంటనే పాప్కార్న్ తింటూ మనం ట్రై చేద్దాం అమ్యూజ్మెంట్ రైడ్స్ అనేసి. ఓకే థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి పాప్కార్న్, చీజీ సాల్టీ పాప్కార్న్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలకు సంబంధించినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక హెడ్ లాగా చార్జెస్ అనేవి ఉంటాయి. పే చేసుకుంటే మీరంతా కూడా తిరగచ్చు అనమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని డిఫరెంట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బంగీ జంప్ అండి. సో ఇది కూడా చూడొచ్చు, ఒక పాప ట్రై చేస్తుంది. సో చూడండి, ఆన్ చేస్తారు. అండ్ అక్కడే కాకుండా ఇక్కడ వాటర్ బోటింగ్, హాయిగా సమ్మర్లో మంచిగా చిల్ అవుతూ వాటర్ బోటింగ్ చేయొచ్చు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు.
టైమింగ్స్ వచ్చేసి 5 minutes అండి. పే చేస్తే మనం 5 minutes వరకు ఆడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు పాప బంజీ జంప్ చేస్తుంది భయపడకుండా, వెరీ బ్రేవ్ గర్ల్. అమ్మో చాలా హైట్, నాకే చూస్తే భయం వేస్తుంది, బట్ ఆ అమ్మాయి చాలా బాగానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని సూపర్ ఫాస్ట్ డ్రాగన్ ట్రైన్స్ కూడా ఉన్నాయండి. సో ఇందులో కూడా వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. సో లోపల వెళ్ళి అక్కడ అడుగుదాము కౌంటర్లో టికెట్ ఎంత అని చెప్పేసి. టికెట్ కిतना 80 రూపీస్. సో పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్. అండ్ ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఈ సూపర్ ఫాస్ట్ డ్రాగన్ ట్రైన్ కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. నేను కూడా ట్రై చేస్తాను. సో డ్రాగన్ ట్రైన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక రైడ్ మీరు ట్రై చేయాలనుకుంటే, కొంచెం మీరు బ్రేవా, మీకు దమ్ము ఉందా ఈ గేమ్ ఆడడానికి అనుకుంటే కనుక దీనికి విజిట్ చేయొచ్చు. సో ఇది కూడా సూపర్ ఫాస్ట్గా వెళ్తుందండి. సో వెళ్తే కనుక మనం బయటకు వస్తే ఎలా వస్తామో తెలియదు, అంత సూపర్ ఫాస్ట్గా వెళ్తుందన్నమాట. సో ఇది ఇప్పుడే ఆగింది, సో అందుకే చూస్తున్నాను. ఇంకా వేరే కస్టమర్స్ ఎవరైనా ఉంటే కనుక దీన్ని రైడ్ చేస్తారు. సో దీని తర్వాత ఏంటంటే బ్రేక్ డాన్స్, మీ అందరికి తెలుసు. అండ్ దానికి ముందు ఏంటంటే చిన్న పిల్లలకి ట్రై చేయాలనుకుంటే చిన్న పిల్లలకి సంబంధించినటువంటి రైడ్స్ కూడా ఉన్నాయి. సో బైక్ మీద వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట దీని మీద కూర్చుంటే. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి బ్రేక్ డాన్స్ అండి. సో చూడొచ్చు, బ్రేక్ డాన్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలి అనుకుంటే దాని పక్కన ఉన్నటువంటి నెక్స్ట్ గేమ్ మీరు చూడొచ్చు, రైడ్. సో జైంట్ వీల్ అండి, నిజంగా చాలా జైంట్గా ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే నాంపల్లిలో కూడా ఇలాంటి జైంట్ వీల్, ఇంత పెద్దటువంటి జైంట్ వీల్ అని చూడలేదు, ఇక్కడే ఉంది. ఈ సైజ్ కూడా చాలా పెద్దది. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇది ఎక్కండి, చాలా బాగుంటుంది జైంట్ వీల్. అండ్ దీని తర్వాత ఏంటంటే చిన్నపిల్లలు అక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి, బైక్ రైడ్స్, కొలాంబస్ ఉన్నాయి. సో మెయిన్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయన్నమాట. సో విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సమ్మర్కి రైట్ టైం మంచిగా దీన్ని లాంచ్ చేశారు, ఇన్ఫాంట్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనేది. సో టైమింగ్స్ వచ్చేసి మనకి 5 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైట్ 10 వరకు ఉంటుందండి. సో ఎప్పుడైనా కూడా రావచ్చు, విజిట్ చేయొచ్చు. సో పిల్లలు చూడొచ్చు లైవ్గా, జీప్ పైన అబ్బాయి ఏడుస్తున్నాడు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ విధంగా రైడ్స్ అనేవి కూడా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, కొంచెం ఒక ఎంజాయ్మెంట్, డల్గా ఇంట్లోనే కాకుండా కొంచెం బోరింగ్గా కాకుండా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వస్తే కొంచెం చేంజ్ ఓవర్ లాగా ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. పిల్లల్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది అనమాట. అలసిపోయినప్పుడు ఫుడ్ తినడానికి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో బోరింగ్గా ఫీల్ అయినప్పుడు ఇలాంటి రైడ్స్ ఉన్నాయి. సో షాపింగ్ చేయడానికి బోల్డ్ అనే ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఇది వచ్చేసి మనకి ఇన్ఫాంట్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అండి. సో ఇది మే అండ్ జూన్ వరకు కూడా రన్ అవుతుంది అనమాట. సో నేను విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మే జూన్ వరకు ఉంటుంది కాబట్టి, సో పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి వెంటనే విజిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సరౌండింగ్స్లో ఎవరైనా మీరు విజిట్ చేయాలనుకుంటే ఫ్యామిలీతో వస్తుంటారు అందరు కూడా ఎగ్జిబిషన్స్కి. సో బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి పార్కింగ్ కూడా ఉందన్నమాట. సో పార్కింగ్ ఏ విధంగా ఇచ్చారు, స్పేషియస్ పార్కింగ్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను. సో ఓవరాల్గా ఇదైతే ఎగ్జిబిషన్, సో పార్కింగ్ కూడా చూసేద్దాం పదండి. సో పార్కింగ్ స్పేస్ చూసే ముందు ఎగ్జిట్ గేట్ దగ్గర ఇలాంటి సాఫ్ట్ అడ్వెంచరస్గా పిల్లలకి కావాలనుకుంటే, చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలాంటి రైడ్స్ కూడా ఉన్నాయండి. రైడ్స్ అంటే రైడ్ కాదు, ఎంజాయ్ చేయడానికి అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట, వాళ్ళకి కొత్తదనంగా ఉంటుంది. సో చూడొచ్చు, సో చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడొచ్చు అనమాట. సో లైవ్ మీరు చూస్తున్నారు, చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ విజిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం పార్కింగ్ స్పేస్ కూడా చూసేద్దాం. సో ఇదేనండి మనకి 2 వీలర్ బైక్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం 4 వీలర్ కార్ పార్కింగ్ కావాలన్నా కూడా ఇక్కడ స్పేషియస్గా ఉందన్నమాట. సో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండ్ చాలా స్పేషియస్గా ఉంది. ఫ్యామిలీతోనే చాలా మంది ఎగ్జిబిషన్స్ అనేవి విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీ అందరూ కూడా కార్స్లోనే వస్తూ ఉంటారు. సో 2 వీలర్ బైక్ పైన వచ్చే వాళ్ళకి చాలా స్పేషియస్గా ఉంది, కార్ స్పేస్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. సో ఛార్జ్ వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఎంతసేపు అని కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జిబిషన్ చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఇన్ఫాంట్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. సో ఇక్కడ అవుట్డోర్లో ఏంటంటే మనకి హార్స్ కూడా కనిపిస్తుంది. సో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, హార్స్ రైడ్స్ కూడా చిన్న పిల్లలు కానివ్వండి ఈ విధంగా ఎక్కిస్తున్నారు అనమాట. సో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు రైడ్ అనేది తీసుకెళ్తారు. హెడ్ వచ్చేసి మనకి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో 2-3 రౌండ్స్ లాగా తిప్పుతారు అనమాట. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో హార్స్ అనమాట, సో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. సో ఏమైనా మీరు ట్రై చేయాలనుకుంటే హార్స్ కూడా ఎక్కచ్చు. అండ్ ఇది కాకుండా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో నేను చెప్తే కాదు ఉండదు, మీరు వస్తే ఇక్కడ బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. సో అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి క్లియర్గా నేను చెప్పేస్తాను. ఇది మనకి లొకేషన్ వచ్చేసి
జేబిఎస్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి. సో ఎగ్జాక్ట్ జేబిఎస్ జూబ్లీ బస్ స్టాండ్ పక్కనే మనకి ఇది ఇన్ఫాంట్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 5 నుంచి ఈవినింగ్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మనకి ఎప్పటి వరకు ఉంటుందని డౌట్ మీకు ఉంటుంది కాబట్టి మే జూన్ వరకు ఎగ్జిబిషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. అండ్ పర్ హెడ్ వచ్చేసి ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో లోపలైతే మీకు అమ్యూజ్మెంట్ పార్క్స్ చూడొచ్చు, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. సో హెయిర్ యాక్సెసరీస్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా షాపింగ్ చేయొచ్చు. ఒక బంచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందొచ్చు అనమాట. డైరెక్ట్ గా విజిట్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ మంచి యాక్సెసరీస్ కూడా పర్చేస్ చేశాను. సో చూడొచ్చు. సో ఈ బ్లాగ్ ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ ముందుంటాను. అండ్ అనుష సైనింగ్ ఆఫ్. బై హార్స్